హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే జిల్లా కోర్టుల్లో 340 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అన్ని జిల్లాల వారు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి తప్పనిసరిగా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్లో కూడా ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఆన్లైన్లో అప్లై చేయడానికి అవసరమైనటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి లింక్పై క్లిక్ చేస్తే మీకు అవైలబుల్గా కనిపిస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసినటువంటి 1673 హైకోర్టు జాబ్స్ మరియు జిల్లా కోర్ట్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క యాప్లో చాలా తక్కువ ఫీజుతో ఆన్లైన్ క్లాసెస్ కోర్సులు అయితే ఉన్నాయి. కంప్లీట్ సిలబస్తో ఈ కోర్సులు అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. చాలా తక్కువ ఫీజుతో సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. ఒకసారి డెమో క్లాసెస్ చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో లాగిన్ అయితే కోర్స్ కనిపిస్తుంది. అందులో మీకు డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. మరి తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అనేది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 340 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కాబట్టి మీకు డిగ్రీ అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మీరు కానీ సెలెక్ట్ అయినట్లయితే 24,280 నుంచి 72,880 మధ్య పే స్కేల్ కూడా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు మీరు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కూడా ఇస్తున్నారు. కొన్ని ముఖ్యమైన డేట్స్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి జనవరి 8వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ మధ్య ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాదండి, మనకి పరీక్షా తేదీలు కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు, కానీ ఏప్రిల్ 2025లో ఎగ్జామ్ డేట్ అయితే ఉంటుందని కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే పరీక్ష అనేది ఏ తేదీని కండక్ట్ చేస్తారు, ఏ టైంలో కండక్ట్ చేస్తారు అనేది హాల్ టికెట్స్ తర్వాత రిలీజ్ చేసి అందులో అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. మరి జాబ్స్కి మీరు అప్లై చేయాలంటే ఎలా అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవాలి. మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది అంటే మీరు జాబ్స్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయినట్లే. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకేనా? మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ లేదా క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ అని చెప్పారు. సర్టిఫికేట్ ఉండాలని చెప్పలేదు, కానీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని మాత్రం చెప్పడం అయితే జరిగింది. సో కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు. ఒకవేళ లేకపోయినా సరే ఈలోపు మీరు నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఈ జాబ్స్కి మీరు హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు అవి మెన్షన్ చేసినట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అవి చూపిస్తే సరిపోతుంది. మరి స్థానిక జిల్లాకు సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. అంటే మీరు ఎక్కడైతే అపాయింట్మెంట్ అవుతారో అక్కడ లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. సో మన తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడే భాష తెలుగు, కాబట్టి మీ అందరికీ కూడా లోకల్ లాంగ్వేజ్ కూడా వచ్చు. ఏజ్ అనేది జూలై 1, 2025 నాటికి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 34 సంవత్సరాల లోపు ఉంటే చాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి మరో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మరో 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తూ ఉన్నారు. మరి ఈ జాబ్స్కి మీరు అప్లై చేసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఇందులో అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా పాటిస్తారు. ఇందులో భాగంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీకు ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇందులో మనం చూసుకున్నట్లయితే 60 క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ నుంచి ఇస్తారు. 40 క్వశ్చన్స్ అనేవి జనరల్ ఇంగ్లీష్ నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. అర్థమెటిక్ రీజనింగ్ ఇలాంటివి కూడా ఉండవు. 120 నిమిషాల సమయం కూడా ఇస్తున్నారు. ఇంగ్లీష్తో పాటు తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఇది కూడా చాలా మంచి అవకాశం. క్వాలిఫై మార్క్స్ అయితే ఉంటాయి. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు కనీసం 40% మార్క్స్ అయితే రావాలి. అలాగే బీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే 35% మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 30% మార్క్స్ అయితే రావాలి. ఇవి క్వాలిఫై మార్క్స్ అన్నమాట. అంటే
క్వాలిఫై మార్క్స్ వచ్చినట్లయితే మీరు క్వాలిఫై అయినట్టు. మరి ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అవన్నీ కూడా చూడండి. కావాలంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 400 రూపీస్ ఫీజు పే చేయాలి. మిగతా వాళ్ళు 600 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఆ మెరిట్ లిస్ట్ అనేది కూడా మనకి ప్రిపేర్ చేసి రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎవరైనా ఇద్దరికి సమానమైనటువంటి మార్కులు వచ్చాయనుకోండి, అందులో హయ్యర్ ఏజ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇచ్చి సెలక్షన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా ఉంటే సరిపోతుంది అనమాట, ఎప్పుడు జాబ్ వచ్చాక అన్నమాట. ఓకేనా? మరి ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోండి. జనవరి 8 నుంచి అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. జిల్లాల వారీగా మనకి వేకెన్సీస్ కూడా ఇచ్చారు. టోటల్గా 340 పోస్టులు ఉంటే అందులో ఆదిలాబాద్ జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేవి 7 ఖాళీలు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే హైదరాబాద్లో చూసుకుంటే 5 వేకెన్సీస్ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా మనకి సిబిఐ హైదరాబాద్ అని చెప్పి 5 వేకెన్సీస్ ఉంటే సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 29 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా ఎందుకు ఉన్నాయంటే మీ అందరికీ కూడా చెప్పాను కదా, జిల్లాల వారీగా ఉండే కోర్టుల్లో ఈ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్లో ఉండేటువంటి సిటీ స్మాల్ కాజెస్ కోర్టులో 2 వేకెన్సీస్ ఉన్నాయి. హనుమకొండ కోర్టులో 6 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జగిత్యాలలో 7 వేకెన్సీస్ ఉన్నాయి. జనగాం చూసుకుంటే 9 వేకెన్సీస్ ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లిలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 5 వేకెన్సీస్ ఉన్నాయి. కరీంనగర్లో 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఖమ్మంలో చూసుకుంటే 9 ఉన్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. మహబూబాబాద్లో ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. మహబూబ్ నగర్లో 1 వేకెన్సీ ఉంది. మంచిర్యాలలో 8 వేకెన్సీస్ ఉన్నాయి. మెదక్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. మెడ్చల్ మల్కాజ్గిరిలో 9 వేకెన్సీస్ ఉన్నాయి. హైదరాబాద్ సెషన్స్ జడ్జ్ కోర్టులో 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ములుగు జిల్లాలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. నాగర్ కర్నూలులో 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నల్గొండలో 18 వేకెన్సీస్ ఉన్నాయి. నారాయణపేటలో 6 వేకెన్సీస్ ఉన్నాయి. నిర్మల్లో చూసుకుంటే 5, నిజామాబాద్లో 11, పెద్దపల్లి జిల్లాలో 8 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉన్నటువంటి 10 వేకెన్సీస్ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే 54 వేకెన్సీస్ ఉన్నాయి. అత్యధికంగానే ఉన్నాయి కదా. అలాగే సంగారెడ్డి జిల్లాలో చూస్తే 9 ఉన్నాయి. సిద్దిపేటలో చూస్తే 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సూర్యాపేటలో 22 వేకెన్సీస్ ఉన్నాయి. వికారాబాద్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి. వనపర్తిలో 3 ఉన్నాయి. వరంగల్లో 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యాదాద్రి భువనగిరిలో 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా జిల్లాల వారీగా ఉండేటువంటి కోర్టుల్లో ఉన్నటువంటి ఖాళీల లిస్ట్ అయితే ఉండడం జరిగింది. సో ఇందులో మీకు చూసుకుంటే రిజర్వేషన్ల వారీగా ఉన్నటువంటి పోస్టులు ఇచ్చారు. అలాగే మహిళలకు కేటాయించినటువంటి పోస్టుల నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది కూడా మీరు చూసి మీ జిల్లాలో కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయని చూసి సో అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మీ జిల్లానే స్థానిక జిల్లాగా మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా తెలంగాణలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం హైకోర్టు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్. ఇవి జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు. అలాగే హైకోర్టుల్లో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. జిల్లా కోర్టుల్లో కూడా వేరు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. 7th, 10th, ఇంటరు, డిగ్రీ క్వాలిఫికేషన్స్తో జాబ్స్ అయితే పడ్డాయి కాబట్టి అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.